ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం ఏకమవుతోంది. జగన్మోహన్ రెడ్డి వెంట నడిచేందుకు సిద్ధమవుతోంది. 2024 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం తెలుగుదేశం కూటమి వైపు నిలిచింది. మెజార్టీ కాపులు జనసేన తెలుగుదేశం కూటమికి ఓటు వేశారు. అధికారంలోకి కూడా వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన కూటమి ఏడాదిలోనే తన నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసుకుంది. కాపులకు కూటమి ప్రభుత్వ కుట్రలు కుతంత్రాలు స్పష్టంగా అర్థమయ్యాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి పాలనే 100% బెటర్ అనే అభిప్రాయానికి నిర్ణయానికి కాపు సామాజిక వర్గం వచ్చింది. 2014 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులు తమకు బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తునిలో ఒక సభ నిర్వహించారు. ఆ సభ సందర్భంగా కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగాయి. ఒక రైలు దగ్ధమైంది. ఆ కేసులో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుల్ని తెలుగుదేశం పార్టీ ఇరికించింది. అయితే తెలుగుదేశం పార్టీని కాపు సామాజిక వర్గం డిమాండ్ చేసింది. తమపై ఉన్నటువంటి అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరింది. కానీ తెలుగుదేశం పార్టీ ఆ కేసులు ఎత్తివేయలేదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం 2019 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే కాపు సామాజిక వర్గ నేతల పైన పెట్టిన కేసులు ఎత్తివేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులు ఎత్తివేశారు. కానీ కొన్ని కేసులు మాత్రం విచారణ జరిగాయి. ఆ తర్వాత కోర్టులు కూడా ఆ కేసును కొట్టివేశాయి. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో కాపు సామాజిక వర్గ ఓట్లతో అధికారంలోకి వచ్చి మళ్ళీ తుని ఘటన కేసును తిరగదోడాలని ప్రయత్నం చేస్తోంది. మళ్ళీ విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. కాపుల ఓట్లతోనే గద్దెనెక్కి మళ్ళీ కాపులను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం వెనుక తెలుగుదేశం పార్టీ వ్యూహాన్ని కాపు సామాజిక వర్గం నేతలు అర్థం చేసుకున్నారు. అందుకే తెలుగుదేశం జనసేన కూటమి నుంచి దూరం అవుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కాపులు ఆరాధ్య దైవంగా భావించే వంగవీటి మోహనరంగ విగ్రహాల ధ్వంసం జరుగుతోంది. వంగవీటి మోహనరంగ విగ్రహం ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. ప్రభుత్వానికి ఎందుకంత భయం? కాపులంటే ప్రభుత్వంలో ఒక స్పష్టమైనటువంటి భయం కనిపిస్తోంది. అందుకే కాపులు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కాపుల సంక్షేమానికి కాకుండా కాపులంటే వ్యతిరేకతతో పనిచేస్తుందనే అభిప్రాయానికి వచ్చారు. కాపు సామాజిక వర్గం అంటేనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఒక వ్యతిరేక అభిప్రాయం ఉంది. అందుకే కనీసం రంగా విగ్రహాలను కూడా ఏర్పాటు చేయించడం లేదు అన్నది మరో వాదన. దీంతో పాటు వంగవీటి మోహనరంగ కొడుకు వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేశారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వంగవీటి రాధాను తెలుగుదేశం పార్టీ వాడుకొని వదిలేసింది అన్న అభిప్రాయానికి కాపు సామాజిక వర్గం వచ్చింది. వంగవీటి రాధాకు కనీసం ఏ పదవి కూడా ఇప్పటి వరకు ఇవ్వనటువంటి పరిస్థితి. ఎన్నికల్లో ప్రచారానికి వాడుకున్నారు. కాపు సామాజిక వర్గం ఓట్లను దండుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వివక్ష చూపుతున్నారు, దూరం పెడుతున్నారు అన్నది ఒక వాదన. కడప జిల్లాలో మహానాడు జరిగింది. ఆ మహానాడుకు వంగవీటి రాధా వెళ్ళారు. అయితే ఆ మహానాడు వేదిక పైన వంగవీటి రాధాకు కనీసం కుర్చీ కూడా కేటాయించలేదు. కింద నుంచి వంగవీటి రాధా పలకరించినప్పటికీ తెలుగుదేశం అగ్రనేతలు స్పందించలేదు. అవమానం జరగడంతో వంగవీటి రాధ అక్కడి నుంచి వెనక్కి వచ్చేశాడు. ఇదంతా తెలుగుదేశం పార్టీ కావాలని చేస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీకి కాపులంటే భయం ఉంది. కాపులు పుంజుకుంటే తెలుగుదేశం పార్టీ ఉనికికి ప్రమాదం అవుతుంది. ఇప్పటికే జనసేనతో మెజార్టీ కాపులు ఉన్నారనే అభిప్రాయం ఉంది. అదేవిధంగా కాపులు పుంజుకుంటే తెలుగుదేశం పార్టీ ఉనికి ప్రమాదంగా మారుతుంది. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని వీడి పక్కకు వెళ్తే కూటమి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుంది. భవిష్యత్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఇలా రకరకాల భయాలతో కాపు సామాజిక వర్గం పట్ల ఒక కక్షపూరితమైనటువంటి వ్యవహారం తెలుగుదేశం నడుపుతోంది. ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవహారం తెలుగుదేశం పార్టీ నడుపుతోంది. అందుకే కాపు నేతలను టార్గెట్ చేసి మళ్ళీ జైలుకు పంపాలని చూస్తోంది. రంగా విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం లేదు. వంగవీటి రాధాను పార్టీలో ప్రోత్సహించడం లేదు. వాడుకొని వదిలేస్తోంది. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే నడవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కాపులకు ప్రాధాన్యం దక్కింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపు సంఘం నేతలపై ఉన్నటువంటి కేసులను వెనక్కి తీసుకున్నారు. కాపు సంక్షేమం కోసం పనిచేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నది
కాపు సామాజిక వర్గ అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వెంట నడవాలి, జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడాలి. అప్పుడే కాపు సామాజిక వర్గం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. కాపు సామాజిక వర్గాన్ని తెలుగుదేశం పార్టీ వాడుకొని వదిలేస్తుంది. పవన్ కళ్యాణ్ గంపగుత్తగా కాపు సామాజిక వర్గాన్ని తెలుగుదేశం లాంటి పార్టీలకు తాకట్టు పెడతారు. ఇదంతా కూడా కాపులకు ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే కాపు సామాజిక వర్గం నడవాలని నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.